ఇప్పుడు ఎంపీటీసీలుగా ఏదైతున్నదో ఎవరైతే అభ్యర్థులు వారి హక్కులను ధృవీకరణ పత్రం అనేది దాన్ని చెత్త చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నిర్ణయించుకుంటేనే రేపు నామినేషన్ వేసుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తారు. వాళ్ళకు కొద్ది సమయం ఉండేది మండే 13 వరకు. ఆ కుల ధృవీకరణ పత్రం అనేది మనము సంబంధిత రెవెన్యూ అధికారుల యంత్రాంగం పొంది దాన్ని చెత్త చేయాలి. కాబట్టి ముందస్తుగా మనం ప్రిపేర్ కావాలి. ఆకస్మికంగా అయ్యేది కాదు. ఆశాభావం సర్టిఫికెట్లకు సంబంధించి ఏదైతుందో మీ ఆలోచనకు అనుగుణంగా ఇదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 10 మండలంలో ఒక 3 పేర్లు ప్రతిపాదించాలని చెప్పి కోరింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనకు అనుగుణంగా 3 పేర్లు మీరు ప్రతిపాదిస్తే మీ మండలంలో అభ్యర్థి నిర్ణయం చేయడం జరుగుతుంది. మరి ఆ నిర్ణయానికి అనుగుణంగా పార్టీ ముందుకు పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి పేర్కొనడంతో మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులే కానీ ముఖ్య నాయకులే కానీ గ్రామ స్థాయి కార్యకర్తలే కానీ నాకు తోచిన వరకు అందరూ సలహాలు సూచనలు తీసుకొని ప్రతి మండలానికి వెళ్ళి 3 పేర్లు ఏదైతుందో జడ్పీటీసీ అభ్యర్థుల కొరకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతిపాదించింది. సరే అది ఇంకా వెలువడాల్సి ఉంటుంది. క్వశ్చన్ లేకుంటే మనం మాట్లాడిన జూమ్ మీటింగ్ గమనిస్తే దానికి మన అనుబంధం తెలియజేస్తుంది. తదుపరి రేపు పార్టీ నిర్ణయిస్తే రేపు క్వశ్చన్ ప్రకటిస్తే చెప్పి నేను భావిస్తున్నాను. రేపా ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రకటిస్తే అధికారికంగా ఆ అభ్యర్థులకు ఏది ఇస్తుందో మన బీఫా వాళ్ళకి కల్పించే అధికారిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతుంది. వాళ్ళు ఏది ఇస్తుందో అధికారిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతుంది. సరే ఎంపీటీసీలకు సంబంధించి ఇంతవరకు ఏది ఇస్తుందో మన కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మరి ఏ విధంగా ప్రకటన చేయడం జరగలేదు. కానీ మనం ఏదైతుందో స్థానికంగా ఎంపీటీసీ పరిధిలో మరి అందరూ కూడా ఏదైతుందో ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మరి నోటిఫికేషన్ జారీ చేయబడినటువంటి ఒక పరిస్థితులను నిన్నటి వరకు ఏదైతుందో ఎన్నికలు జరుగుతాయా జరగాయా హైకోర్టులో వాదనలు కొంత స్తబ్దత కొనసాగడంతో ఏదైతుందో ఇక్కడ షెడ్యూల్ వెలువడినప్పటికీ కూడా మనం సిద్ధపడుతున్నప్పటికీ ఈ నోటిఫికేషన్ విడుదల కొరకు మనం వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నిన్న కోర్టు వాదనలు ఏదైతున్నదో ఎన్నికల ప్రక్రియ కొనసాగబడే విధంగా ఎన్నికలు ఏ విధమైనటువంటి ఒక నిలుపుదల లేకుండా మరి కోర్టు ఏదైతుందో స్పందించడంతో మరి ఈరోజు గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ఇన్ఛార్జి వర్గమైనటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఏదైతుందో ఇంతవరకు జూమ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. వారు కూడా సలహాలు సూచనలు ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబడ్డది కాబట్టి నామినేషన్ ప్రక్రియ ఈ రోజుకెళ్ళి ఆరంభం కావడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఏదైతుందో మొదటి విడతలో రాయకల్ సారంగాపూర్ బీర్పూర్ మొదటి విడత అంటే ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబడినటువంటి మండలాలు రాయకల్ సారంగాపూర్ బీర్పూర్. దీనికి నామినేషన్ వేయడానికి చివరి దినం ఏదైతుందో 11th ఈరోజు 9th ఆరంభం అవుతే 9th 10th 11th చివరిది. రెండో విడతకు సంబంధించి ఏదైతుందో జగిత్యాల అర్బన్ మరియు రూరల్ మండలాలు ఆ 2 మండలాలు ఏదైతుందో మనం 13, 14, 15 ఆ 3 దినాలలో ఏదైతున్నదో నామినేషన్ వేసుకునే విధంగా షెడ్యూల్ జారీ చేయబడడం జరిగింది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా మరి షెడ్యూల్ జారీ చేయబడింది. అంటే వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక ఒక విధంగా అంటే గతంలో ఈ బలహీన వర్గాల రిజర్వేషన్ సంబంధించి 50% మించకూడదు అని చెప్పినప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబడటంతో
బీసీ రిజర్వేషన్ 23కే పరిమితమైంది. దాన్ని మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు మన సమాజంలో మరి సామాజికంగా వెనుకబడినటువంటి ఒక బలహీన వర్గాలకు కూడా వారి జనాభాను పరిగణలోకి తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి రిజర్వేషన్ సౌకర్యం పెంపొందించాలని చెప్పని భావనతోని మరి 42% పెంచబడే విధానంతో దాన్ని చేపట్టడం, దాని కొందరు హైకోర్టులో ప్రశ్నించడంతో వీళ్ళ వాదనలు కొనసాగినప్పటికీ సరే అల్టిమేట్గా ఏదైతుందో వీళ్ళు కమిటెడ్ మన ముందుగా నిర్ణయం చేసుకోవడం జరిగింది. కోర్టు నుండి మనకి ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు ఎదురైనా కానీ కాంగ్రెస్ పార్టీ 42%తో ముందుకు పోతామని చెప్పి భావించింది. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే 50% మించకూడదు, ఆల్ రిజర్వేషన్ పుట్ టుగెదర్ షల్ నాట్ ఇంక్రీజ్ 50% అనేది క్యాప్ విధించడం జరిగిందో అది అమలుకు వచ్చినా కానీ ఈ క్యాప్ 19% పార్టీ పరంగా భర్తీ చేసుకోవాలని భావించమని చెప్పండి. కోర్టు ఇందులో జోక్యం చేసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏదైతున్నదో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించే దానికి కట్టుబడి ఉందనేది మరి ప్రకటన ద్వారా మీరు కూడా గమనించున్నదని చెప్పండి. రేపు లీగల్ మనం కూడా ఆ ఆటంకం లేదు. ఇవాళ ఇంకా కొనసాగుతున్నప్పటి వాదనలు ఒకసారి లీగల్ నోటిఫికేషన్ జారీ చేయబడ్డది కాబట్టి ఏ విధమైనటువంటి ఒక ఆటంకాలు ఎదుర్కోని చెప్పారు నేను భావించాను. సరే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబడ్డది కాబట్టి మరి మన జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలే కానీ మనం కూడా ఈ మొదటి విడత మనం 11th రోజుగా మనం నామినేషన్ వేసుకోవాల్సి ఉంటుంది. 11th అంటే రేపు మనం అత్యవసరంగా ఎందుకు సమావేశం ఏర్పాటు చేసుకోమని చెప్పంటే ఈ రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా ఏ స్థానం అయితే రిజర్వ్ చేయబడడం జరిగిందో, ఉదాహరణ దళితులే కానీ బలహీన వర్గాలే కానీ రిజర్వేషన్ చేయబడి ఉన్నట్టయితే ఆ రిజర్వేషన్ ప్రక్రియకి అనుగుణంగా మనం ఆ ధృవీకరణ పత్రం దాన్ని జత చేయాలి. బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మన పార్టీ పరంగా అభ్యర్థి ఎవరైతే పోటీ చేయదలుచుకుంటారో వారి ఆ కుల ధృవీకరణ పత్రం అనేది దాన్ని జత చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఎస్సీఏ కానీ ఎస్టీఏ కానీ మనం ఎవరైతే పోటీ చేయాలని చెప్పి భావిస్తారో ఆ కుల ధృవీకరణ పత్రం అనేది దాన్ని జత చేయవలసి ఉంటుంది. ఆ కుల ధృవీకరణ పత్రం అనేది మనము సంబంధిత రెవెన్యూ అధికార యంత్రాంగంతో పొంది దాన్ని జత చేయాలి. కాబట్టి ముందస్తుగా మనం ప్రిపేర్ కావాలి. మరి ఆకస్మికంగా ఇది అయ్యేది కాదు. ఇప్పుడు ఆశాభావం ఎంపీటీసీలకు సంబంధించి ఏదైతున్నదో మీ ఆలోచనకు అనుగుణంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతి మండలంలో ఒక 3 పేర్లు ప్రతిపాదించాలని చెప్పి కోరింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనకు అనుగుణంగా 3 పేర్లు మీరు ప్రతిపాదిస్తే మేము అందులో నుండి అభ్యర్థి నిర్ణయం చేయడం జరుగుతుంది. మరి ఆ నిర్ణయానికి అనుగుణంగా పార్టీ ముందుకు పోయే పరిస్థితి ఉంటుందని చెప్పని పేర్కొనడంతో మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులే కానీ ఇక్కడ ముఖ్య నాయకులే కానీ గ్రామ స్థాయి కార్యకర్తలే కానీ నాకు వచ్చినంత వరకు అందరూ సలహాలు సూచనలు తీసుకొని ప్రతి మండలంకి వెళ్ళి 3 పేర్లు ఏదైతుందో జడ్పీటీసీ అభ్యర్థుల కొరకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతిపాదించడం జరిగింది. సరే అది ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉన్నది. బహుశా నేను అనుకుంటే ఇవాళ మాట్లాడిన జూమ్ మీటింగ్ గమనిస్తే రేపు ప్రకటించవచ్చు. ఎందుకంటే అంటే ఈ బీఫామ్ అనేది మనం మెన్షన్ చేస్తాం. అందులో బీఫామ్ అనేది మనం పోటీ చేయబోయేటువంటి పార్టీ అనుబంధం అందులో తెలియజేస్తాం. బీఫామ్ ఇవ్వడానికి కొరకు ఏదైతుందో మనం విత్డ్రాయల్ వరకు సమయం ఉంటుంది. బీఫామ్ సమర్పించడానికి కొరకు ఏదైతుందో విత్డ్రాయల్ వరకు సమయం ఉంటుంది. మనం నామినేషన్ లెక్కల లోపల ఏదైతున్నదో మీరు పార్టీకి అనుబంధంగా పోటీ చేయదలుచుకున్నట్టయితే అనుబంధంగా పోటీ చేస్తున్నట్టయితే మనకున్నటువంటి అనుబంధాన్ని అందులో తెలియజేస్తాం. మన అనుబంధం తెలియజేస్తాం.
తదుపరి రేపు పార్టీ నిర్ణయిస్తే రేపు బహుశా ప్రకటిస్తా చెప్పి నేను భావిస్తున్నాను. రేపా ఎల్లుండా వాళ్ళు ఎప్పుడు ప్రకటిస్తే అధికారికంగా ఆ అభ్యర్థులకు ఏదైతుందో మరి బీఫామ్ మరి కల్పించగలుగుతుంది. వాళ్ళు అధికారిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతుంది. వాళ్ళు ఏదైతుందో అధికారిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతుంది ఎంపీటీసీ. సరే, ఎంపీటీసీలకు సంబంధించి ఇంతవరకు ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మరి ఏ విధంగా ప్రకటన చేయడం జరగలేదు. కానీ మనం ఏదైతుందో స్థానికంగా ఎంపీటీసీ పరిధిలో మనం పోటీ చేయాలని చెప్పి భావించడానికి కాంగ్రెస్ పార్టీ బయటకు వెళ్ళి అభ్యర్థులు మనం నిర్ణయించుకోవాల్సిన ఒక బాధ్యత మన మీద ఉంటుంది. ఇప్పుడు ఎంపీటీసీలుగా ఏదైతున్నదో ఎవరైతే అభ్యర్థులు మనకు బలంగా ఉంటారు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు, ఆ అభ్యర్థిత్వాన్ని ఏదో మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మనం నిర్ణయించుకుంటేనే రేపు నామినేషన్ చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళని అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు జగిత్యాల అర్బన్ రూరల్ ఏదైతుందో వాళ్ళకు కొంచెం సమయం ఉన్నది. మండే 30 వరకు అర్బన్ రూరల్కి ఏదైతుందో ఎంపీటీసీ ఎన్నికకు నామినేషన్ దాఖలు వరకు ఏదైతుందో వాళ్ళకి 30 అక్టోబర్ వరకు సమయం ఉన్నది వాళ్ళకి. కానీ మొదటి విడతకు సంబంధించినటువంటి యొక్క రాయకల్, సారంగపూర్, బీర్పూర్ 3 మండలాలకు ఏదైతే సమయం లేదు. నాకైతే నా సుదీర్ఘ ప్రజా జీవితంలో 4 దశాబ్దాలు గడుస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తల బలమే నా బలం. మీ అండదండలతోనే ఈ స్థాయి ఎదిగినా చెప్పండి. నేను ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీ అభిప్రాయాలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకున్నాను. ఎన్నడూ కూడా ఏదైతుందో నేను నిర్ణయం తీసుకొని మీ మీద రుద్దలే. అది అభ్యర్థుల ఎంపిక కానీ ఇతర ఏదైనా కానీ మీ సలహాలు సూచనల మేరకే నేను ఏదైతుందో ముందుకు పోవడం జరిగింది. ఇవాళ కూడా ఏదైతుందో నేను ఈ స్థాయికి ఏదైనా తోడ్పడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల హక్కులు నిలబెట్టడం ఏదైతుందో నా బాధ్యత పట్టుకునేది. ఆ విధంగా అందరూ కూడా మనం అందరం సంసిద్ధులు కావాలి. ఏదో పెద్ద రాజకీయ వేదిక, రాజకీయ ఉపన్యాసం అని కాకుండా మరి ఎన్నికలు ఇవాళ నిన్నటి వరకు అనుమానాస్పద స్థితిలో ఉన్నది. ఇవాళ నోటిఫికేషన్ జారీ అయింది కాబట్టి ఇవాళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ కూడా వీళ్ళున్న కానీ నామినేషన్ వేయండి అని చెప్పేసి జూమ్ మీటింగ్లో ఏదైతే ఉన్నదో మీరు వీళ్ళున్న కాడికి నామినేషన్ వేయండి, మీరు సూచించిన అభ్యర్థులు సుప్రీం కోర్టు దొరుకుతుంది పెట్టారు. దయచేసి జడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించి నివేదించడం మీ ఆలోచనకు అనుగుణంగా వారు నిర్ణయించి మనకు సూచన చేస్తారు. ఎంపీటీసీలకు సంబంధించి కూడా మిత్రులు మాట్లాడిన తదుపరి ఒక్కొక్క ఎంపీటీసీ యూనిట్ మీ అందరితో నేను సపరేట్ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. ఉన్న మన 27 ఎంపీటీసీ మీటింగ్ ఫస్ట్ ఫేజ్ 14, 7, 6 27 ఉన్నాయి. 27 యూనిట్లతో ఏదైతుందో నేను కూర్చొని మాట్లాడుతున్నాను. ఒక్కొక్క యూనిట్తో మాట్లాడుతున్నాను. మీరు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే సంతోషం. ఏదో భిన్న అభిప్రాయం వచ్చినా కానీ మీ అభిప్రాయం పరిగణలోకి తీసుకొని రేపటిలోగా ఏదైతుందో ఎవరు అనేది ఒక నిర్ణయానికి వస్తామని చెప్పండి. జాప్యం చేయకుండా జైత్యాల అర్బన్ రూరల్ సంబంధించి 3 రోజులు మన వెసులుబాటు ఉన్నది కాబట్టి మళ్ళీ మనం అవసరం 12 నాడు కలిసి అవసరం జైత్యాల అర్బన్ రూరల్ 12 నాడు కలిసి అర్బన్ రూరల్ సంబంధించినటువంటి ఒక అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని కూడా చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పంటూ నేను దయచేసి మరి ఇవాళ నాకే విధంగా మీరు అండగా నిలిచిండ్రో మీకు అండగా నిలవడం నా బాధ్యత. ఏ రాజకీయ నాయకునికే కానీ కార్యకర్తలే బలం, కార్యకర్తలే అండ, మనోధైర్యం అని చెప్పంటూ నేను మీ అండదండలతో మీ మనోధైర్యంతో మీరు కల్పించినటువంటి ఒక ధైర్యంతో వల్ల ఈ స్థాయికి వచ్చామని చెప్పండి. ఇవాళ మీ హక్కులను కాపాడే ఒక బాధ్యత కూడా నాదే. ఆ దిశగా ఏదైతుందో నేను మీకు నిలబడతాను. దయచేసి మరి ఎంపీటీ యూనిట్ల వారిగా మాట్లాడబోయే కంటే ముందుగా మరి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఇలా మన వివాదాలు అనేది కాదు, మనకు అటువంటి ఒక అనుమానాలు కూడా మనం వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించండి.
ఇప్పుడే అంత దాకా అవసరం లేదు. 100% ఏదైతుందో మన అభిప్రాయాన్ని గౌరవిస్తామని చెప్పని నేను భావిస్తున్నా. మన అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పని నేను భావిస్తున్నాను. ఆ విషయం ఏదైతుందో మరి క్లుప్తంగా మీ సలహాలు సూచనలు ఇవ్వండి. సంబంధించి ఇక్కడ ఒక అడ్వకేట్ న్యాయవాదిని జగిత్యాల కార్యాలయం అందుబాటులో పెడతాను. నేను మీకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు పొందడం లోపల మీకు ఏ విధంగా ఇబ్బందులు కాకుండా నేను కూడా 24 hours మీకు అందుబాటులో ఉంటాను. ధృవీకరణ పత్రాలు పొందడం లోపల సంబంధిత ఎంఆర్ఓతోనే కానీ కస్టడీ ఆఫీసర్తోనే కానీ మాట్లాడి మీకు ఆ విధమైనటువంటి ఒక మరి న్యాయ సలహాలు అవి కూడా కల్పించేది అవుతుందని చెప్పని కూడా మనం ఇక్కడ ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ చార్ట్ కూడా ఉన్నది. ఇక్కడ రిజర్వేషన్ ప్రక్రియ చార్ట్ కూడా మీకు ఇప్పిందని చెప్పాలి.